సార్ ఇప్పుడు మనం చూసుకుంటాం సార్, ఎంపీ ఎలక్షన్లు వచ్చే టైంకి దేశం అంతా కూడా హాట్ టాపిక్ గా మారే పరిస్థితి ఉంది సార్. ఇప్పుడు రాయ్బరేలీలో సోనియా గాంధీ మీద నుపూరి శర్మ అని ఒక లేడీని పెడుతున్నారు కదా సార్. అంటే ఆమె క్యాపబిలిటీ అంత పెద్ద సీనియర్, ఇటలీ అంటారు, అదంటారు, అన్ని దేశాలలో రాజకీయాలు చేసిన ఆమె ముందు తట్టుకునే కెపాసిటీ ఉంటుంది కదా సార్ బీజేపీలో. సో ఇప్పుడు స్మృతి ఇరానీ నోబడి రైట్ తీసుకొచ్చి రాహుల్ గాంధీ ముందు కూర్చోబెట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ ఓడిపించారా? ఇప్పుడు అసలు మన తెలుగు ప్రజలకి నూపూర్ శర్మ అంటే ఎంతమందికి తెలుసు? నేషనల్ న్యూస్లు వింటే తప్పితే ఆమె గురించి చాలా మందికి తెలియదు. ఈ నూపూర్ శర్మ ఆమె బీజేపీ స్పోక్స్ పర్సన్. షీ వాజ్ ఏ బీజేపీ స్పోక్స్ పర్సన్. అయితే ఒకసారి డిబేట్లో ఎవరో మన హిందూ దేవతల మీద నెగిటివ్గా మాట్లాడితే దానికి కౌంటర్గా మీ ఖురాన్లో ఇది ఉంది, పలానా ఉంది, పలానా ఉంది అని చెప్పేసి ఆమె ఖురాన్లో ఉన్న శ్లోకాలు తీసి సూత్రాలు తీసి చెప్తే అది నెగిటివ్గా, అంటే ఆమె మా ఖురాన్ని నువ్వు ఇన్సల్ట్ చేస్తావా అని చెప్పని విపరీతమైన ఇంటర్నేషనల్ ప్రెషరు, అంటే కువైటు, ఖతార్ మెయిన్గా ఖతారు ఇట్లాంటి చోట్ల నుంచి కూడా ఆమెకి డెత్ థ్రెట్స్ ఇష్యూ చేయటం వల్లేట, ఫత్వాలు ఇష్యూ చేయటం వల్లేట. ఆమె ఏమీ లేని విషయం చెప్పలా. ఖురాన్లో ఇది ఉంది, పలానా ఆయతలో ఇది ఉంది, దాని మీనింగ్ ఇది అని చెప్పి ఆమె కౌంటర్ ఇచ్చింది అంతే. దానికి చేసినప్పుడు అప్పుడు చాలా పెద్ద పెద్ద విదేశాల రాజనీతిలో మునిగిపోయి ఉన్నారు. ఈ ఇష్యూ, నూపూర్ శర్మ ఇష్యూ డిస్ట్రాక్షన్గా ఉండింది. దాన్ని చల్లార్చి దీన్ని తర్వాత డీల్ చేద్దామని చెప్పేసి నూపూర్ శర్మని సస్పెండ్ చేసింది బీజేపీ గవర్నమెంట్. ఇక్కడ రాజా సింగ్ని సస్పెండ్ చేసిలా, సేమ్ అలాగే నూపూర్ శర్మని కూడా సస్పెండ్ చేసింది. అదే టైం, సుమారుగా అదే టైం రాజా సింగ్ని చేసిన టైంలోనే. అయితే ఆమె అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది. ఆమెను చంపేస్తామని చెప్పని ఫత్వాలు ఇష్యూ చేశారు ఈ ముల్లాలు. ఇప్పుడు మెల్లింగా 2 చక్కర్లు ఆమె మీద ఇంకా ఏది డిక్లేర్ అవ్వలేదు. కేజ్రీవాల్కి అగెనెస్ట్గా చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఢిల్లీ అగెనెస్ట్గా నూపూర్ శర్మని నిలబడుతున్నామని చెప్పని ఫస్ట్ పుకార్లు వచ్చినాయి. ఇప్పుడేమో సోనియా గాంధీ నిలబడే రాయ్బరేలీ సీట్లో ఇప్పుడు మోస్ట్ లైక్లీ వాళ్ళ కూతురు ఎవరు, మన ప్రియాంక గాంధీ, ఆమె నిలబడుతుందేమో. ఆ సీట్లో ఆమెకి అగెనెస్ట్గా నూపూర్ శర్మని పెడదామని చెప్పని ప్లాన్ చేస్తున్నారని చెప్పని వస్తుంది. అందుకని ఈ నూపూర్ శర్మని అరే పాపం, అయ్యో పాపం మన హిందూవాదులందరూ ఆమె మీద ఆమె ఏం చేసిన తప్పు అని చాలా మంది ఫీల్ అయ్యారు. అట్లాంటి ఆమెను ఎందుకు సస్పెండ్ చేశారు అంటే బీజేపీ ఇప్పుడు మోడీ గారు హీ హ్యాజ్ ఏ సెట్ ఆఫ్ ప్రాజెక్ట్ ప్లాన్. ఓకే, పలానా టైం ఫ్రేమ్లో ఇవి కంప్లీట్ చేసుకుంటూ పోవాలి, ఈ టైం కల్లా ఇది కంప్లీట్ చేయాలని మోడీ గారు ఒక ప్రాజెక్ట్ ప్లాన్ పెట్టుకుంటారు. ఈ మధ్యలో వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో విధంగా ఆయన ప్లాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా తోటి రిలేషన్షిప్స్ మెరుగవడానికి ఏదన్నా బయలాటరల్ ఇది పెట్టుకోవడం కానీ ఏదైనా చేసినప్పుడు ఇట్లాంటి ఏమైనా కాంట్రవర్సీస్ వీళ్ళని పుల్ చేస్తూ ఉంటారు, ట్రాప్ వేసి ఆపోజిషన్ వాళ్ళు చేసినప్పుడు డిస్ట్రాక్షన్ అయ్యి ఆ రిలేషన్షిప్స్ ముందుకు పోకుండా ఇట్లా చేస్తూ ఉంటే అనే లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ టెంపరీగా వాళ్ళని పక్కన పెట్టాడు అంతే. అంతేగాని వాళ్ళని ఏదో అంటాడు. ఇప్పుడు అప్పుడు తీసుకొచ్చి ప్రియాంక గాంధీ ఎదురుగా ఎందుకు నిలబెట్టాలనుకుంటాడు, లేకపోతే ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా ఎందుకు నిలబెట్టాలనుకుంటాడు? సో ఇప్పుడు బేసికల్గా షీ హెస్ బికమ్ వైరల్. అతను ఆమె ఒక హిందుత్వ అసలు ఏమంటారంటే ఫైటర్గా మన హిందూవాదులందరికీ మైండ్లో పడిపోయింది. ఇప్పుడు నూపూర్ శర్మ అంటే తెలియని వాళ్ళు లేడు ఇప్పుడు. సో ఇప్పుడు ఆమెకి అందుకని అంత ఆదరణ దొరుకుతుంది. నెక్స్ట్ ఆమెకి చాలా మంచి పొజిషన్ ఉంటుంది. ఏదైనా ఇప్పుడు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కింద పెట్టినా లేదంటే రాయ్బరేలీలో ప్రియాంకకి ఎదురుగా నిలబెట్టినా కూడా సంచలనం. ప్రతి ఓడు ఫోకస్ ఇప్పుడు ప్రియాంకకి ఎదురుగా, అంటే ఇంత పెద్ద డైనాసిటీ ఇన్ని సంవత్సరాల నుంచి గెలుస్తూ ఉన్న రాయ్బరేలీ సీట్లో ఇప్పుడు నూపూర్ శర్మ నిలబడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇట్ ఈజ్ ఏ రాయ్బరేలీ ఈజ్ ఏ ఎంపీ సీటు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి వస్తుంది అది ఒకటే సీటు గెలిస్తే యూపీ నుంచి. ఇప్పుడు అది కూడా పోయింది అనుకో, పరిస్థితి ఏంటి? అది నూపూర్ శర్మ.